ఈరోజు దేవుని వాగ్దానము. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, విడవడు, ఎడబాయడు. ప్రజల అందరూ బాగున్నారు కాదు. దేవుడు మహాకృపను బట్టి మరోసారి ఈ ఉదయకాలమే దేవుడి ముందు మొరుపెట్టి విజ్ఞాపన చేసి దేవుడిచ్చిన వాగ్దానం చేతపట్టుకొని మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరోసారి మీరిచ్చిన ఈ వాగ్దానం చేతపట్టు మీరు ముందుకు వస్తుండగా మీ నామంలో బిడ్డలందరిని ఆశ్రయించమని యేసును కొలుచున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రియమైన దావీదు శర్మ, ఈ ఉదయకాలం చక్కని వాగ్దానం దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ప్రతి మనిషి ఈ లోకంలో చాలా బంధకాలలో, సమస్యల వంటి కట్లతో, రోగం అనే కట్లతో, అప్పులనే కట్లతో చాలామంది లోకంలో బాధపడుతూ ఉంటారు. ఎవరో ఒకరితో వారి కట్లు విడిపించబడాలని ఎదురు చూసే మనసులు కూడా మనకు కనబడుతూ ఉంటారు. లోకమంతా మనం వెతికిన మనకున్న కష్టాలు, మనకున్న బాధలనే కట్ల నుంచి నేను విడిపిస్తాను అన్నవారు కానీ, విడుదల చేయడానికి మనకు సహాయం చేసే మనుషులు కనబడరు. అయితే బైబిల్ గ్రంథంలో దేవుడిచ్చిన వాగ్దానం ధ్యానం చేసినట్లయితే, కీర్తన గ్రంథం 107వ అధ్యాయము 14వ వచనం ధ్యానం చేసుకుంటే, వారి కట్లు తెంపివేసి చీకటిలో నుండి, మరణాంధకారముల నుండి వారిని రప్పించను. ఎంత మంచి వాగ్దానం! మనిషిగా నీ జీవితంలో ఉన్న రోగం అనే కట్లు బట్టి బాధపడుతున్నావేమో, అప్పులనే కట్లు బట్టి నువ్వు బాధపడుతున్న వ్యక్తివైతే, సమస్యల మీద సమస్యలు అన్న కట్లు బట్టి నువ్వు బాధపడే వ్యక్తివైతే, ఏ రకమైన సమస్యలతో, ఇబ్బందులతో, ఆటంకాల కట్లతో నువ్వు బంధించబడ్డావో, ఆ సమస్యలను కట్టులోంచి విడిపించడానికి ఏ నాదు నీకు కనబడతలేదా? ఏ మనిషికి కూడా నేనున్నాను భరోసా ఇవ్వట్లేదా? అయితే ఉదయకాలం దేవుడిస్తున్న వాగ్దానం జ్ఞాపకం చేసుకో. నీ యొక్క కట్లన్నీ కూడా ఆయన తెంపివేస్తాను మాట్లాడుతూ. రోగం అనే కట్లు, అప్పులనే కట్లు, సమస్యలనే కట్లు, ఇబ్బంది అనే కట్లు, దేనికోసమైతే ఈ లోకంలో కొన్నింటిలో బంధించబడి బాధపడుతున్నావో, అప్పులతో బంధించబడి బాధపడుతున్నావో, సమస్యలనే కాడితో బంధించబడి బాధపడుతున్నావో, ఇబ్బంది అనే కాడితో బంధించబడి బాధపడుతున్నావో, దేవుడిస్తున్న వాగ్దానం నీకున్న ప్రతి సమస్యని కట్టుని తెంపివేసి మరణాంధకరములో నుంచి, చీకటి వంటి పరిస్థితుల్లో నుంచి నేను విడిపించి బయటికి రప్పిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! ఈ ఉదయకాలం చక్కని వాగ్దానంతో దేవుడు మాట్లాడుతుండగా, ఎంతకాలం నీకున్న ఈ బంధకాలను బట్టి, సమస్యలను బట్టి, ఆటంకాలను బట్టి కట్లతో బిగించబడి ఏడుస్తూ ఉన్నావేమో, నీకు శుభవార్త. ఈరోజు నుంచి దేవుడు నీకున్న ప్రతి కట్టును కొడిపోబోతున్నాడు. అప్పులనే కట్టు నీకు దేవుడు విడుదల చేయబోతున్నాడు. రోగం అనే కట్టుతో నువ్వు బాధపడుతూ ఉన్న వ్యక్తివైతే, నీ రోగం అనే కట్టును దేవుడు తొలగించబోతున్నాడు. ఈ లోక సమస్యలతో నువ్వు బాధపడుతున్న వ్యక్తివైతే, ఏ సమస్యలు బట్టి ఒక బంధకాలుగా బంధించబడ్డావో, ఆ సమస్యలన్నింటిలోంచి కూడా దేవుడు ఈ ఉదయకాలం విడిపించబోతున్నాడు. నా ప్రేమైన దావీదు శర్మ, దేవుడిచ్చిన వాగ్దానాన్ని బలంగా నమ్మి, నా జీవితంలో ఉన్న ప్రతి బంధకాల్లోంచి కూడా నా దేవుడు విడిపించగలడు, నా తండ్రి విడిపించగలడు. నేను కలిగి ఉన్న ఈ రోగములోంచి, కలిగి ఉన్న ఈ బలహీనతల నుంచి, ఏ కట్లయితే నాకు కట్టబడి ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు విడుదల చేస్తాడు అని వాగ్దానాన్ని నమ్మి నువ్వు ప్రార్థించే వ్యక్తిగా మారగలిగితే, దేవుని స్తుతించే వ్యక్తిగా మారగలిగితే, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా మారగలిగితే, ఈ రోజు నుంచే, ఈ దినము నుంచే నీ జీవితంలో ఉన్న ప్రతి బంధకాన్ని కూడా దేవుడు విడుదల చేయబోతున్నాడు. ఎంతవరకు నీకు కూడా మరణాంధకరమైన చీకట్లు కొట్టిపెట్టాడేమో, వెలుగు లేక, ఆశీర్వాదం లేక, విడుదల చూడలేక, సమాధానం చూడలేక, అన్ని దిక్కులు ముయ్యబడి చీకటి బంధకాలను, మరణాంధకార వ్యవస్థలో
ఒకవేళ నీ కట్లతో బంధించబడి ఏడుస్తున్న వ్యక్తివైతే ఈ ఉదయకాలం దేవుడిస్తున్న వాగ్దానం, నీ చీకటి కట్టులన్నీ కూడా దేవుడు తెంపబోతున్నాడు. దేన్ని బట్టి అయితే ఇంతకాలం నాకు ఏడ్చావో, దేని కాలమైతే ఈ కట్ల నుంచి బయటకు రాలేనేమో, ఈ కట్లు, ఈ సమస్యలు, అప్పులు, బాధలు, రోగాలు, విచారాలు, దుఃఖాలని ఏడుస్తూ నేను కుమిలిపోతూ నన్ను విడిపించేవారు ఎవరైనా ఉన్నారేమో ఎదురు చూస్తున్నావా? దేవుడు నీతో అంటున్నాడు, నీకున్న మరణాంధకరమైన చీకటిలో నుండి విడిపించి నీ చీకటి కట్లన్నీ కూడా తెంపివేస్తాను అని ప్రభువారు. ఎంత మంచి వార్త! ఇశ్రాయేలు జీవితాన్ని బాగా మనం పరిశీలిస్తూ ఉంటే దాని 430 సంవత్సరాల పాటు వారు ఐగుప్తు దేశంలో కొన్ని బంధకాలనే కట్లతో కట్టబడి ఉన్నారు. ఆనాడు వారి జీవితంలో ఎవరికీ కూడా మనశ్శాంతి లేదు, ఆనందం లేదు, సుఖం లేదు. వారు కొన్ని కట్ల చేత బానిసత్వంగా వారు బ్రతుకుతున్న సందర్భంలో దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం, మీ యొక్క బంధకాల్లోంచి, సమస్యల్లోంచి, ఐగుప్తు దాసోహంలోంచి నేను విడిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. మోషే ప్రవర్తన వాడుకొని ఆ యొక్క వాగ్దానం నెరవేర్చినట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం. ఈరోజు నా ద్వారా ప్రభు మీకు ఇస్తున్న వాగ్దానం, నీకున్న ప్రతి ఒక్క కట్లు తెంపి చీకటిలో నుండి, మరణాంధకరములో నుండి నేను ప్రభు ఏం చేస్తానంట, బయటికి రప్పిస్తాను. ఈ యొక్క స్ట్రాంగ్ వాగ్దానాన్ని పట్టుకొని ఈరోజు నాతో పాటు మోకరించి ప్రార్థిస్తావా? ఎంతవరకు నీ జీవితంలో అప్పులనే బంధకాల్లో కట్టబడి ఉంటే, రోగం అనే బంధకాల్లో కట్టబడి ఉంటే, పిల్లలు లేక బాధతో బంధకాలతో కట్టబడి ఉంటే, వివాహం జరగక బాధతో బంధకాల్లో కట్టబడి ఉంటే, ఎంత చదువుకున్నా ఉద్యోగం రాక బాధపడి బంధకాలతో కట్టబడి ఉంటే, తల్లిదండ్రులు కష్టపడుతున్నా ఫలింపు చూడలేని బంధకాల్లో కట్టబడి ఉంటే, ఈ ఉదయకాలమే దేవుడిస్తున్న వాగ్దానం బట్టి నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించు. దేవుడు నీ చీకటిలో నుంచి, మరణాంధకర వ్యవస్థలో నుంచి ప్రతి కట్లు కూడా తెంపి దీవెనకరమైన ఏర్పాటు ప్రభు నీకు చేయబోతున్నాడు. ఇంకెందుకు ఆలస్యం? నాతో పాటు ప్రార్థించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన నిజమే ప్రభువా, ఈ లోకములో అనేకమైన కట్ల చేత మనుషులుగా బంధించబడుతున్నాం తండ్రి. రోగం అనే కట్టు చేత, అప్పులనే కట్టు చేత, సమస్యలనే కట్టు చేత, ఇబ్బంది అనే కట్టు చేత మనిషిగా అనేకమైన కట్లు ఈ లోకంలో బంధించబడినప్పుడు మమ్మల్ని ఎవరైనా విడిపించే మనసు కలిగి ఉన్నారని లోకమంతా చూస్తే ఏ మనుషులు కూడా మాకు కనబడరు. కానీ నువ్వు వాగ్దానం చేస్తున్నావు తండ్రి, మీకున్న బంధకాలన్నీ తెంచి వేస్తాను, మరణాంధకరంలోంచి, చీకటిలోంచి మన నుండి రప్పిస్తాను మాట్లాడుతున్నావు తండ్రి. ఎంతమంది దినాన్ని ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో నా తండ్రి, వారికి ఉన్న సమస్యలనే కట్లు తెంపండి తండ్రి. రోగం అనే కట్లు తెంపండి ప్రభా, అప్పులనే కట్లు తెంపండి తండ్రి. బిడ్డలనే ఏడుస్తున్న బంధకాల కట్లు తెంపండి తండ్రి. వివాహము కాక విచారిస్తున్న కట్లు తెంపండి తండ్రి. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితిలో పడి ఉన్నారో తండ్రి, కట్టబడిన ప్రతి ఒక్కదాన్ని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం. చదువుకునే బిడ్డలు ఆస్వాదించండి, ఉద్యోగస్తులు ఆస్వాదించండి, వ్యవసాయం చేసే వాళ్ళు ఆస్వాదించండి, మోటార్ ఫీల్డ్లో వాళ్ళు ఆస్వాదించండి, పాడి పంట విషయాలు ఆస్వాదించండి, దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్న వారిని ఆస్వాదించండి. ప్రతి ఒక్కరిని బిడ్డలైన వారికి ఆస్వాదించండి, వివాహకాలను ఆస్వాదించండి, ఆసుపత్రుల్లో రోగాలు పడి ఉన్న వారిని లేవనెత్తి దీవించండి. ఈ రీతిగా ప్రతి ఒక్కరిని మరి పేరు పేరును ఆస్వాదించి దీవించమని యేసునామమున తండ్రి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించునుగాక. ప్రియమైన ఉదయకాలమే దేవుడి ముందు మొదలుపెట్టి ప్రతి దినము కూడా ఒక చక్కని వాగ్దానం దేవుడు నాకు ఇస్తుండగా అది మీకు అందజేస్తున్నాను. ప్రార్థనలు ఏకీభవించిన వారందరూ దేవుడు దీవించునుగాక. మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఏజే ప్రేయర్ మినిస్ట్రీ అఫీషియల్, ఇది కేవలం దేవుడు కృప చేత ఏర్పరచబడింది, మనుషులు ఆలోచన బట్టి కాదు. సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక.